ముఖ్యమంత్రి గారు చాలా పెద్దగా చెప్పినారు. కానీ రబీ సీజన్లో ఉన్నటువంటి ఏవైతే పంట ధాన్యం కొనుగోలు చేయాలనో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదు. అది ఐకేపీ సెంటర్స్లో కానీ లేక అగ్రికల్చర్ సొసైటీకి సంబంధించినటువంటి వాటిలో కానీ సివిల్ సప్లైస్ ద్వారా కానీ ఎక్కడ కూడా ఇవి ఇంకా ప్రారంభం కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 3,633 ఈ కొనుగోలు కేంద్రాలు ఇవి 3 ఏజెన్సీల ద్వారా అవుతున్నాయి. ఒకటి 1,730 ఐకేపీ సెంటర్స్, అలాగే ప్రైమరీ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీస్ ద్వారా 2,170, అలాగే డిసిఎంఎస్ ద్వారా 203, అంటే దాదాపుగా మొత్తము 3,633 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. చేయాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఇప్పుడు కేవలము చేస్తున్నటువంటిది 360 మాత్రమే. 10% కూడా సీజన్ పూర్తయిపోయి మార్కెట్లోకి ధాన్యం పెద్ద ఎత్తున వస్తున్నా కూడా 20 రోజులైనా నెల రోజులైనా రైతులు పడిగాల్పులు కాల్స్తుంటే కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. దీన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అలాగే ఈ కొనుగోలుకు సంబంధించినటువంటి కేంద్రాలలో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, కనీస వసతులు అవుతున్నాయో ఈ వసతులు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మేము కోరినటువంటి దాంట్లో టార్పాలిన్లు కానీ కాంటా కొన్నటువంటి మిషన్లు కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి ఈ ధాన్యానికి సంబంధించినటువంటి క్లీనింగ్, ధాన్యాన్ని శుభ్రపరిచేటువంటి ఒక మిషన్లు కానీ, అలాగే దాంతోపాటు ముఖ్యంగా ఈ యొక్క మాయిశ్చరింగ్ మిషన్స్ ఇలాంటి వాటిని చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి ఇబ్బందుల్లో చాలా శాశ్వతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల కూడా రైతాంగం ఒక పక్క ఎప్పుడు వర్షం వస్తుందో, ధాన్యం ఎప్పుడు తడిసి ఇబ్బంది పడతారో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకో పక్కన ప్రభుత్వము ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఇవన్నీ కూడా మామూలుగానే కొనసాగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు అవి కేవలం చేతుల్లో ఎక్కడ కూడా లేవు. కేవలం అవి సమీక్షలు సమావేశాలకే పరిమితమైనవి. ఎక్కడ కూడా రైతాంగానికి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఎక్కడ కూడా ఆ లబ్ధి అనేది చేరడం లేదు. అందుకనే మేము ఇంకొక విషయం కూడా రైతాంగం చాలా బాధపడుతున్నటువంటిది అదేంటంటే ప్రతి 40 కిలోల బస్తా కాంటకు 2 కిలోల యొక్క ఉన్నటువంటి ధాన్యం అదనంగా తూకం చేయడాన్ని దీన్ని నివారణ చేయాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటిది. రైతులు ఆందోళన చెందుతున్నారు.